ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఉదయకాలము గత 9 మాసాలంతా కాచి కాపాడి దేవుడు ఈ నూతన మాసంలోకి 2024 10వ మాసంలో మొదటి ఆదివారంలో మనందరినీ ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. ఎంతోమందికి లేని భాగ్యాన్ని ఈ సమయంలో దేశమంతా విగ్రహారాధనతోటి ఎంతో అల్లకల్లోలంగాను అల్లరి చిల్లరగా ఉంది. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మనకు తన కృపను కాపుదలను మనందరికీ ఇచ్చాడు. ఇంతవరకు సంరక్షించి సజీవులుగా ఉంచి అన్ని విషయాల్లోనూ దేవుడు మనందరినీ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవా, నువ్వు మమ్మల్ని అందరినీ 9 మాసాలు కాచి కాపాడేవయ్యా, ఈ 10వ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావయ్యా అని దేవునికి ఒక 2 నిమిషాలు మనం స్తుతి ఆరాధన మనలో మనం చేసుకుంటూ ఈ ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నాయనా తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీ వాక్యం వినడానికి, నీ బలలో పాలు పంపులు కలగటానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ ఆరాధనలో ప్రవేశించడానికి మా హృదయాలు సిద్ధపరచుకుంటుండగా ప్రభా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా గత కాలమంతా మాకు తోడుగా ఉన్న దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినాను, ఎన్ని వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభా నీవైతే మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. కృప వెంబడి కృప చూపిస్తూ అన్ని విషయాల్లోనూ నీ కాపుదల మాకు అనుగ్రహిస్తూ ప్రభా మమ్మల్ని ఇంతవరకు ప్రభా నీ కృపలో ఎదుగుతూ మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప సహవాసాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. నీ కృపలో నీ కాపుదలలో మేమందరం ఎదగటానికి నీవిస్తున్న కృపా కాపుదలను బట్టి నీకే స్తోత్రం తండ్రి. నీ కృపలో మమ్మల్ని ఇంకా ముందుకు వారిని నడిపించండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇంకా నీ ఆరాధనకు రావాల్సిన అందరినీ వారందరినీ సకాలంగా రప్పించమని అడుగుచున్నాం తండ్రి. రమేష్ బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే జాన్ బ్రదర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ తండ్రిని వారి తండ్రిని ప్రభా నువ్వు పిలుచుకున్నావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా కుటుంబానికి ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే మా సంఘంలో అనారోగ్యంతో ఉంటున్నారో వారందరినీ మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మేమందరం నీ సన్నిధిలో చేరుతుండగా ప్రభా ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించమని ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ పాటల్లోనూ స్తుతి ఆరాధనలోనూ ప్రభా వాక్యంలోనూ ఇలా బల్ల ఆరాధనలో ప్రతి విషయంలోనూ ప్రభా నీ కృపా కాపుదల మాకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు ప్రార్థిస్తూ వేడుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి నించొని మనందరం కలిసి దేవుని నిత్య ప్రేమతో నన్ను ప్రేమించండి. మన దేవుడు నిత్యం ప్రేమించే దేవుడు అండి. తల్లిదండ్రుల కన్నా, కన్న బిడ్డల కన్నా, లోక ప్రేమ కంటే ఆయన ప్రేమ మిన్నైనదండి. అలాంటి ప్రేమ ఇచ్చిన దేవుని మనందరం మనసారా స్తుతించుకుందాం. ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది.
నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను. నిత్యం నీతోనే జీవింతున్, సత్య సాక్షిగా జీవింతున్. నిత్యం నీతోనే జీవింతున్, సత్య సాక్షిగా జీవింతున్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య రక్షణతో నన్ను రక్షించెన్, నిత్య రక్షణతో నన్ను రక్షించెన్. ఏకరక్షకుడు యేసే, లోకరక్షకుడు యేసే. ఏకరక్షకుడు యేసే, లోకరక్షకుడు యేసే. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై. నా సర్వము నీకే అర్పింతున్, పూర్ణానందముతో నీకే అర్పింతున్. నా సర్వము నీకే అర్పింతున్, పూర్ణానందముతో నీకే అర్పింతున్. నిత్య రాజ్యములో నన్ను చేర్పించెన్, నిత్య రాజ్యములో నన్ను చేర్పించెన్. మేఘరథములపై రానయ్యున్నాడు, యేసు రాజుగా రానయ్యున్నాడు. మేఘరథములపై రానయ్యున్నాడు, యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతును సాష్టాంగ పాడి, ఆరాధింతును సాష్టాంగ పాడి. లోకరాజ్యములో యేసు, సత్య దైవము యేసు. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. ప్రేమముగించినది, లోక ప్రేమను మించినది. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను
ఎన్నడు విడువను, నిత్యం నీతోనే జీవింతున్. సత్య సాక్షిగా జీవింతున్, నిత్యం నీతోనే జీవింతున్. సత్య సాక్షిగా జీవింతున్. దయచేసి కూర్చుందామండి. ఈ సమయంలో ఒక చిన్న షార్ట్ మెసేజ్ ఉందాం. మన జీవితంలో మనం ఏదైనా రేపటి గురించి ఏం చేస్తామండి? ముందు మనం ప్రణాళిక, ప్లాన్. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకసారి యెషయా 55:9 చూద్దామా? అధ్యాయం 9వ వచనము. ఏంటంటే అండి, ఆకాశముకి భూమికి ఎక్కడన్నా వ్యత్యాసం ఎక్కడన్నా కలుస్తాయండి రెండు? మన ఆలోచనలు, మన ప్రణాళికలు, మన కోరికలు కూడా అలాగే ఉంటాయండి. ఎందుకంటే మనం ఊహించుకుంటాం, రేపటికి ఇది అయిపోవాలి, నేను నా 10th అయితే నా 10th తర్వాత ఇది చేయాలి, నా ఇంటర్మీడియట్ తర్వాత ఇది చేయాలి, దాని తర్వాత ఇది చేయాలి, పెళ్ళి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఈ టైంకి వెళ్ళా నేను ఇట్లా అయిపోయి సెటిల్ అయిపోయి నా జీవితము తర్వాత నేను నా రిటైర్మెంట్ కోసం ఇట్లా ప్లాన్ చేసుకోవాలని మనం జీవితంలో ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాము. మానవుడి ప్రణాళికలన్నీ వ్యర్థమైనవి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆకాశములు భూమిపైన ఎంతగా ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే మా మార్గములు, నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు. దీనికి ఉదాహరణగా మనం చూద్దామండి. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయము. నలభై వచనం నుంచి ఉమ్ 44 వరకు అండి. ఆపండి. చివరి వచనం ఒకసారి చూద్దామా? మళ్ళీ ఒక్కసారి చివరి వచనం ఒకసారి చదువుతారా? ఏమన్నాడంటే అండి, ఒక రాజు, ఒక చక్రవర్తి ఏమన్నాడు, నేనే రాజును, నేనే చక్రవర్తిని, అయినను ఏమంటున్నాడు అక్కడ? అయినను నీ మాట లేకుంటే నాతో సహా, అక్కడ రాజుతో సహా ఆయన చేతి ఉంగరం ఇచ్చాడు, ఆయన రథం ఇచ్చాడు, ఆయన వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం పెట్టాడు, ఇవన్నీ బంగారు గొలుసు ఇవన్నీ తొడిగి ఏం చేశాడు? నీ సెలవు లేక ఒక చేతినైనను కాలినైనను. ఎవరితను? ఒక బానిస. మనం ఎక్కడ చూస్తాము? అందులోనే 40వ వచనంలో 39 అధ్యాయము 5 నుంచి 14 వచనాల మధ్యలో ఉంటుందండి. ఒక బానిసగా అమ్మబడ్డాడు. ఎవరు అమ్మేశారు? తన సొంత వాళ్ళే. ఎందుకని? అసూయతో అమ్మివేసి ఒక బానిసగా తీసుకెళ్తే, ఆ బానిసగా ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంట్లో కూడా ఏం చేశాడు? ఆ ఇంటి యజమాని కూడా అతను తినుటకును పండుకొనుటకు తప్పించి ఇంటి మీద మొత్తం అధికారం అంతా అతనికి ఇచ్చేశాడు.
దేవుని ప్రణాళికలు అంటే ఇట్లా ఉంటాయండి. మనం ఎన్నో ఊహించుకుంటాం. అసలు ఇది మనం చూస్తే మనం ఎక్కడైనా మనం ఊహించగలమా? ఒక పనివాడు ఒక దేశానికే ఒక స్లేవ్, అది వేరే దేశం నుంచి వచ్చిన వ్యక్తి, ఆ ఊరిలో ఉన్నవాడు కాదు, ఆ పట్టణస్థుడు కాదు, అక్కడ ఉన్నవాడు కాదు, పక్క దేశపు వాడు, అమ్మివేయబడ్డవాడు, ఒక ఇంట్లో బానిసగా వచ్చినవాడు, అక్కడ నుంచి చెరసాలకు వెళ్ళాడు. అయితే ఇక్కడ చెరసాలలో మనం ఒక చిన్న గుర్తుపెట్టుకోవచ్చండి. 41వ అధ్యాయము 9-12లో అక్కడ అతను చెరసాలలో ఉన్న అతనికి ఫరో రాజు దగ్గర ఉన్న పానాధిపతికి అక్కడ ఏం చేస్తాడు, ఒక కల భావం వస్తుంది. ఆ కల వచ్చినప్పుడు ఏం చేస్తాడు, అతను చెప్పమని అతనికి చెప్పినప్పుడు అతను మర్చిపోయి, నీకు సందర్భం వచ్చినప్పుడు నా గురించి మీ రాజు దగ్గర ఫరో దగ్గర మంచిగా చెప్పమని అతను మర్చిపోయాడంటండి. ఒక్కరోజు కాదు, 2 కాదు, 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోతే, అదే మనం ఎవరికైనా ఏదైనా మంచి చేసి, ఏదైనా గొప్ప పని చేసి అతని నుంచి మనం ఫేవర్ అడిగినప్పుడు అతను మర్చిపోతే మనం ఎట్లా ఉంటామండి? నేను ఇంత చేస్తే నన్ను మర్చిపోతాడా, నేను అతని కోసం ఇంత చేశానే, అతని కోసం నా జీవితంలో నేను ఇంత ఖర్చు పెట్టానే, ఇంత మంచి ఐడియాలు ఇచ్చానే, అతను జీవితంలో స్థిరపడటానికి, అతను కాపాడబడటానికి నేను ఇవన్నీ చేశానే. కానీ ఇక్కడ ఏం చేశాడు, 2 సంవత్సరాలు వేచి చూశాడు. అప్పుడు 2 సంవత్సరాల తర్వాత అతని జరిగిన గొప్పతనం ఏంది, రాజు దగ్గరికి వెళ్ళబడ్డాడు. ఈ 2 సంవత్సరాల్లో ఒకవేళ ఆ రాజు దగ్గర అతను చెప్పి ఉన్నట్టయితే ఏదో తీసుకుపోయి ఏదన్నా ఫేవర్ చేసేవాడో, లేకపోతే ఆ ఇంట్లో ఇంకో పనివాడిగా ఉండేవాడేమో. అయితే తగు సమయము, ప్రణాళిక, అది దేవుని ప్రణాళిక. తను ఏం చేశాడు, ఒకసారి 40వ అధ్యాయం 14వ వచనం చూద్దామా. ఒక్క నిమిషం అండి. ఏం చేశాడంటే, అప్పటిదాకా ఎక్కడున్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఎందుకని, తప్పుడు నింద వల్ల, తప్పుడుగా అతని మీద నింద మోపటం వల్ల అతను చెరసాలలో ఉన్నాడు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు కూడా అతను, ఆ చెరసాల అధిపతి కూడా చెరసాల మొత్తం అతనికి ఇచ్చేసాడు. ఎక్కడైతే యోసేపు ఉన్నాడో, మనం బైబిల్లో చూసుకుంటూ ఉంటే యోసేపు గురించి చదివినప్పుడల్లా ఈ 37 తర్వాత 40 నుంచి 45 మధ్యలో ఎక్కడైతే అతను ఉన్నాడో అక్కడున్న ప్రతి స్థలంలోనూ దేవుడు అతన్ని హెచ్చిస్తూనే ఉన్నాడు. ఎక్కడైతే బానిసగా తీసుకెళ్ళాడో ఆ ఇంట్లో ఉంచాడో, ఆ ఇంట్లో ఇంటి యజమాని అలా చేశాడు. తర్వాత చెరసాలలో వచ్చినప్పుడు చెరసాలలో ఆయనను అలాగే నించోబెట్టాడు. అయితే తర్వాత తీసుకుని వచ్చి చివరిలో ఫరోకి సమానంగా, ఫరో తరువాత చెప్పాడు కదండి, మనం ఇప్పుడే విన్నాము, ఫరోను నేనే అయినను నీ మాట లేక, నీ మాట చొప్పున ఒక్క కాలునైనను, ఒక మాట అయిన కాలైనను చెయ్యనను కదపనేరని. ఇలాంటి గొప్ప ఆధిక్యతలు దేవుడు ఇస్తాడండి. ఇవి దేవుని ప్రణాళికలు. అలాగే అవే మనుషుని ప్రణాళికలు అయితే, మనుషుని ఆలోచనలు అయితే అవి తీసుకుని పోయి ఎక్కడో అగాధంలో పడిస్తాయండి. ఇప్పుడు మనం దేవుడి మీద ఆధారపడినప్పుడల్లా, దేవుడు మాట్లాడినప్పుడల్లా ప్రతిసారి కూడా మనం ఏమంటాము, అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ యోసేపుని అన్ని విషయాల్లోనూ దేవుడు అధిగమిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. అయితే దేవుడు అతన్ని ఎట్లా హెచ్చించినా కానీ అతను ఏ విషయంలోనూ గర్వం చెందక, ప్రతి విషయంలోనూ అక్కడ అంటాడు, కలగలిగినప్పుడు ఫరోతోటి, ఈ కల నేను చెప్తున్నది నేను కాదు, నా దేవుడే నీకు చెప్పిస్తున్నాడు, నా దేవుని ద్వారానే నేను నీకు కల చెప్పబడుతుంది అనేసి అన్నాడు. అక్కడ ఇదిగోండి 40 వచనం మీదను. అందుకు వారు, మేము కల కంటిమి, వాటి భావం చెప్పగల వారెవరని లేరని అతనితోననగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పుడి అని అన్నాడు. అక్కడ అంటే ఏమన్నాడు, ఏదైనా కానీ అతను మనం చెప్పుకోవచ్చు. మామూలుగా మనం ఏమంటాం ఈ రోజుల్లో,
ఎవరైనా జాతకాలు చెప్పే వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటాం. ఆ పేరు ఈ పేరు గొప్ప, అది ఇది, అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు, నేను ఇది చెప్పగలను, నేను సర్వం చెప్పగలను, సర్వం భవిష్యత్తు మొత్తం చెప్పగలను, నీ జీవితం మొత్తం నేను చెప్పగలను అని ఎన్నో మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? భావములు చెప్పువాడు దేవుడే. ఎందుకంటే దేవుడు లేనిది ఎవరు లేరని ఇక్కడ యోసేపు నమ్మాడు. దేవుడే నన్ను ఇంత చేశాడు, దేవుడి ప్రణాళికలో ఉంటే, దేవుడి గొప్పతనం ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళగలననేసి ఆ మాట దేవునికి ఎప్పుడైతే లోబడి ఉన్నాడో, దేవుడికి ఎప్పుడైతే తనను తాను అప్పగించుకొని ఉన్నాడో, యోసేపు తనను హెచ్చిస్తూ ఉన్నాడు. మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు ఇంతకుముందు మనం మొదట్లో చదివాము యెషయా 55:9, ఆకాశముకు భూమికి ఎంత ఉందో నా ప్రణాళికలు, నా ఆలోచనలు మీకు అంత గొప్పగా ఉన్నాయంటున్నాడు. అయితే యోసేపు ఎక్కడ కూడా తనను తాను హెచ్చించుకోకుండా అన్ని విషయాల్లోనూ దేవునికి లోబడుతూ, అన్ని విషయాల్లోనూ దేవునికి తనను తాను అంగీకరించుకుంటూ, దేవుని ప్రణాళికల చొప్పున, దేవుని ప్రేమ చొప్పున, దేవుని కృప చొప్పున అన్ని విషయాలు ఆయనకు అప్పగించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. నేను ఈ రోజుకి ఇక్కడ ఉన్నానంటే నా గొప్పతనం కాదు, అది దేవుని గొప్పతనం అంటూ చివరిలో ఒక మాట అంటాడండి 45:5లో. అంతవరకు తన అన్నలు తనను ఎన్నో మోసం చేశారు, తనను అన్ని విధాలుగా ఆయనను ప్రతి విషయంలోనూ కీడు చేస్తూ అమ్మేసి అన్ని విషయాలు వచ్చారు. చివరికి ఎప్పుడైతే ఆ అన్నలు తిరిగి తన దగ్గరకు వచ్చారో, తన కోసం తన భావం ఎప్పుడో మనం 37:5-10 చూస్తాం. తనను 2 కళలు కంటాడు. అందులో ఏం చేస్తాడు? అన్ని కట్టలు ఈయన కట్టకి, మోపులన్నీ ఈయనకి సాష్టాంగ పడుతూ ఉంటాయి. అలాగే సూర్య నక్షత్రాలన్నీ కూడా ఈయనకు సాష్టాంగ పడుతూ ఉంటాయి. ఇలాంటి కళలు చెప్పినప్పుడు తండ్రి, తన సహోదరులు, అన్నదమ్ములు అందరూ ఇతని మీద పగ పెంచుకొని, ఇతని మీద అసహ్యభావం పెంచుకొని, మమ్మల్ని ఇట్లా అంటావా అని ఒక రకమైన ఇదికి వస్తారు. దానికి చివరిలో అంటారు 45:5లో, చూసారా? ఇక్కడ కూడా తన అన్నల మీద ద్వేషం పెంచుకోలేదు, వారిని క్షమించేశారు. అన్నలు ఎంతో చేశారు, తనను ఎగతాళి చేశారు, కొట్టారు, గోతిలో పడేశారు, తన అంగీని తీసుకెళ్లారు, అమ్మి వేశారు. ఎవరో కాదు, ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే వీళ్ళందరూ. అయినను వారందరినీ క్షమించి ఏమంటున్నాడు? మీకంటే ముందుగా నన్ను ఇక్కడ పంపించింది దేవుడే. ఎందుకంటే మనందరము బ్రతకటానికి, మనందరం కలిసి ఉండటానికి ఇలాంటి హృదయం మనం కూడా కావాలండి. మన జీవితంలో హెచ్చాలంటే మనం తగ్గించుకోవాలి. మనము మన జీవితంలో మన గొప్పతనం అంటే ఏది ఎక్కడా లేదండి. ఎందుకంటే మన జీవితంలో ఈరోజు ఇలా ఉన్నామంటే, ఈరోజు ఇలా సజీవులుగా ఉన్నామంటే, ఈరోజు ఇలా బ్రతికి మన పనులు మనం చేసుకున్నామంటే అదంతా దేవుని కృప. అలాంటి కృప ఇచ్చిన దేవునికి మనం ఏం చేసినానో తక్కువే. అందుకనే యోసేపు లాంటి మనసు కలిగి, యోసేపు లాంటి క్షమాగుణం కలిగి మనం కూడా ముందుకెళ్దాం. మనం ఎంత హెచ్చినను, ఎంత గొప్పతనంలో ఉన్నాను, ఎలాంటి స్థితిలో ఉన్నాను, అవతలి వారిని క్షమించే గుణం మనం కలిగి ఉందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ చెప్తున్నాడు, నేను నీకు అన్నీ ఇస్తున్నాను, నీకు ఆ గణమునుందా? నువ్వు ఎన్ని పాపాలు చేసినాను, నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేసినాను, నేనైతే నిన్ను క్షమిస్తూ వస్తున్నాను. నువ్వు నీ పక్క వారిని క్షమించలేవా? నీకంటే చిన్నవారిని క్షమించలేవా? నీ ముందు చేసిన పాపాలను నీకు క్షమించలేవా అని దేవుడు నన్ను ఈ ఉదయకాల సమయంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నకు మనం ఏం చేద్దాం? దేవా, నేను కూడా క్షమిస్తానయ్యా. యోసేపు లాంటి హృదయాన్ని కలిగి నేను కూడా ఉంటానయ్యా. ఎందుకంటే నీవు లేనిది, నువ్వు చేసిన దాని ముందు చూస్తే నాది చాలా కొంచెమే. నువ్వు చేసిన గొప్ప కార్యాలు, ఎందుకంటే నా కొరకు నువ్వు నీ ప్రాణాన్నే పెట్టావు. నువ్వు చివరి రక్తబట్టు వరకు నన్ను కొనుక్కొని నా పాపాల కొరకు కార్చి నన్ను క్షమించావు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం దేవా అని దేవుడిని మనందరం అడుగుతాం. ఈ సమయంలో దేవుడు ఇంతవరకు మనను ఈ షార్ట్ మెసేజ్ వినడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, కాపుదలను బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే లేచి మనందరం కలిసి దేవుడిని కొద్దిసేపు ఆరాధించుకుందాం. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడండి. ఆయనను మనం నిత్యం స్తుతించదాం. ఎందుకంటే ఆయన మేలులను ఎప్పుడు మనం మరవలేం కాబట్టి ఆయన ఎల్లప్పుడూ స్తుతిద్దాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధిద్దాం.
ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ వేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా, ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. మెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా, ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలును మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను.
ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, నీ స్థితి కొరకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. అవును దేవా, నాయన తండ్రి స్తోత్రం, నాయన స్తోత్రం తండ్రి. నీవు ఆరాధనకు యోగ్యుడు నాయన. ఇదిగోనైనా నిత్యము నిన్ను స్తుతించడానికి మమ్మల్ని ముందని ఇక్కడ చేర్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నీ మేలులతో, నీవి దీవెనలతో ప్రభా మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రభా ముందుకు నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఉదయకాల సింహల ప్రభా ఇంతవరకు నేను ఆరాధించుకోవడానికి నీవు ఇచ్చిన గొప్ప తన్నాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా దినమెంతా నీ చేతులు చాచి ప్రభా మా కోసం ఎదురు చూస్తున్నావు తండ్రి. ఆయనను ప్రభా మేము ఎన్నో మార్లు ప్రభా నీ ప్రేమను విడిచిపెట్టి ప్రభా మేము పారిపోతూ ఉంటాము, దూరం దారి తప్పిపోతూ ఉంటాం తండ్రి. ఆయనను ప్రభా నీవు మమ్మల్ని విడవక వెన్నంటుతూ ప్రభా మమ్మల్ని ఎన్నోసార్లు ప్రభా పిలుస్తూ ఉన్నావు తండ్రి. మీ మాటలనే ప్రభా మేము పెడచెవిన పెట్టి ప్రభా మీకు దూరంగా మేము పారిపోతున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించమని ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మమ్మల్ని హెచ్చించడానికి, గణపరచడానికి ప్రభా నిన్ను నువ్వు తగ్గించుకున్నావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా సిలువలో మా కొరకు ప్రభా నువ్వు బలి అయ్యావు తండ్రి. అలాంటి గొప్ప కార్యాలు మా కోసం చేసినందుకు ప్రభా ఎనలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరాం తండ్రి. నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి వచ్చిన ప్రతి హృదయాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి. ప్రతి హృదయంలో ఉన్న ప్రతి బాధను, ఈ వేదనను అడిగి తెలిసిన దేవుడు తండ్రి. వాటన్నింటినీ నువ్వు జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారము ప్రభా వారికి కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ రీతిగా
ఇంతవరకు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన మరో తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ వాక్యం వినబోచుండగా తండ్రి, నీ వాక్యాన్ని మాకు వినిపించండి తండ్రి. నీ వాక్యాన్ని మాకు వినిపించమని అడుగుచున్నాం తండ్రి. మా హృదయాలలో ప్రభా నీ వాక్యాన్ని నాటండి తండ్రి. దాని ద్వారా ప్రభా మేము ఫలించి ప్రభా ముందుకు విస్తరించినట్లుగా మా అందరి హృదయాలను సిద్ధపరచమని, నీ వాక్యం వినున్నప్పుడు ప్రభా మేము ప్రభా దాన్ని వినువారిగానే కాక ప్రభా దానిని గ్రహించి అంగీకరించే వారిగా మా హృదయాలను సిద్ధపరచమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభునామంలో చేరువచ్చిన వారికి వందనములు. దేవుని యొక్క వాక్యాన్ని మరి విందాము కొద్ది నిమిషాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మనందరం కలిసి చదువుదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు చాలా గొప్ప ప్రేమ గల దేవుడు. తన ప్రేమ ఏ విధంగా కనపరిచాడు అనేది కూడా మనకి పరిశుద్ధ లేఖనాల్లో చాలా రకాలుగా విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనకి ఈ వచనం చదివినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చాలా ఒక చులకన ఆలోచనతో ఉండొచ్చేమో చాలాసార్లు. ఎందుకనంటే బాగా తెలిసిన వచనం కదా. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ రోజుల్లో నుంచి ఈ వాక్యాన్ని బాగా కంఠత చేసి చాలా చోట్ల ఉపయోగించుంటాం కాబట్టి చాలామంది చాలా మనసు గ్రహింపు లేకపోయినా ఆ పెదాలతో, ఆ నాలుగుతో ఆ మాట చెప్పేయగలరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అట్లా చెప్పేయగలరు. కానీ ఆ మాటలో ఉన్న, ఆ వాక్యంలో ఉన్న ప్రతి పదం, ప్రతి విషయం మనం ప్రతిసారి కూడా ఆలోచన చేయాలి, గ్రహింపు చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ప్రేమించిన విధానం తెలియజేయబడింది. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమ గలవాడు. అయితే ఏం చేశాడు? ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఏం చేశాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి పాపులమైనటువంటి మనుషులమైన మనం నశించిపోయే విధానంలో ఉన్నాం. నాశనానికే మన యొక్క గమ్యస్థానం. పాపులం కాబట్టి, పాపానికి వచ్చి జీతం మరణము కాబట్టి, నరకం అనే మరణం. అది శారీరక మరణం గురించి మాట్లాడట్లేదు. భౌతికంగా ఒక రోజున మనం చనిపోతాము. 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో వయసుతో సంబంధం లేదు. దాదాపు ఈ నెలలో ఈ వారంలోనే దాదాపు 5 మరణాలు, నాకు తెలిసినటువంటి వాళ్ళే 5 మరణాలు నేను వినవలసి వచ్చింది, మరణ వార్త. అంటే మరణం అనేటువంటిది ఎప్పుడో తెలియదు, కానీ శారీరకంగా అయితే మరణించాలి. ఈ మరణం తర్వాత ఇంకో మరణం ఉంది, అంటే దాన్నే నరకం అనేటువంటి మరణం. అది భయంకరమైన. సో అందరి గమ్యస్థానం అక్కడ. అయితే ఆ నరక మరణం నుంచి తప్పించాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మనుషులకి పరిష్కారం చేయాలని ఆలోచన చేశాడు. ఆ పరిష్కారం ఎలా జరుగుతుంది అని అంటే, ఇదిగో ఒకే ఒక మార్గం ఏంటంటే యేసుక్రీస్తు వారు, అంటే దేవుని కుమారుణ్ణి ఈ లోకంలోకి రావడమే పరిష్కారమేక. ఆయన వచ్చి కార్యం చేస్తేనే తప్ప వేరే మార్గం లేదు మనిషి పాప పరిహారం జరగడానికి. నరకము నుండి తప్పించబడి నిత్య జీవానికి పొందుకోవడానికి, నిత్యము జీవిస్తూ పరలోకంలో జీవించే అర్హత పొందుకోవడానికి వేరే దారి లేదు. అందుకే ఏం చేశాడు ఈ వచనంలో అంటే, ఆయనను అనుగ్రహించెను అన్నాడు. ఆయనను అంటే యేసుక్రీస్తు, అంటే దేవుని యొక్క కుమారుణ్ణి మన కొరకు ఇచ్చెను. దేవుడు ఇచ్చాడు. దేవునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఇచ్చే గుణం. దేవునిలో ఉన్న గొప్ప లక్షణం
ఇచ్చే గుణం. ఆయన ఇచ్చేవాడు. దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవుడు ఇచ్చే దేవుడు. చాలాసార్లు మనం దేవునికి ఏమి ఇవ్వాలి అని మనం ఆలోచన చేస్తాం. ఎవరైనా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వెళ్తున్నారు అంటే దేవునికి నేను ఏమి ఇవ్వాలి అని ఆలోచన చేస్తామేమో, కానీ దానికంటే ముందు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అనేది ఆలోచన చేస్తే ముందు ఆయనే మనకి ఇచ్చాడు. ఇచ్చే దేవుడు కాబట్టి, ఆయన ఎప్పుడు ఇస్తూ ఉండే దేవుడు కాబట్టి, ఆయన లక్షణం అది ఇవ్వటం. మనం కొందరి గురించి చెప్తాం కదా, పలానా వ్యక్తి పలానా పేరు అన్నా మనకు అబ్బో ఆ వ్యక్తి నిజంగా చాలా గొప్ప గుణం కలిగిన వ్యక్తి, ఇచ్చే గుణం కలిగిన వ్యక్తి అండి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంతకన్నా గొప్ప గుణం మరి యేసు ప్రభు దేవుడి గురించి కానీ మన పరలోక తండ్రి గురించి చెప్పుకోవాలంటే ఇచ్చే గుణంలో మరి ఆయనదే మొదటి చేయి అన్నమాట. ఇస్తున్నాడు అంటే ఆయనకన్నా గొప్పగా ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరు. ఎందుకంటే మరి ఆయన దేవాతి దేవుడు, ప్రేమ గలవాడు, ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏమి ఇచ్చాడు అని అంటే, ఇక మనం నశించిపోతున్నాం పాపాన్ని బట్టి, పాపమును బట్టి నశించిపోతున్న మనకు అయ్యో ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు. మనకి కుమారుణ్ణి, ఎవరైనా మీ పిల్లల్ని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఎందుకంటే మనిషిగా ఆ మానవ బంధము గొప్పగా ఫీల్ అవుతాం. ఇంకెవరినైనా తీసుకెళ్ళి కానీ నా కుమారుడిని తీసుకెళ్తా ఉంటాం. ఎవరినైనా ఇచ్చేయాలంటే ఇవ్వలేరు. కానీ దేవుడు తన కుమారుడినే ఇచ్చేశాడు. ఎందుకంటే మనం నశించక నిత్యజీవం పొందాలని, మనం రక్షణ పొందాలని మన కొరకు తన కుమారుణ్ణి ఇచ్చెను. ఆ విషయం మర్చిపోకూడదు. ఇచ్చే దేవుడు ఇచ్చాడు, ఆయన కుమారుణ్ణే ఇచ్చాడు. ఇంకా ఏమి ఇచ్చాడు అని చూస్తే యోహాను సువార్తలోని ఇక్కడే 1వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1:16. ఇక్కడ కృపను ఆయన ఇచ్చాడు. మనం పొందుకున్నాం. వి రిసీవ్డ్. మనం పొందుకున్నామంటే ఆయన ఇవ్వకుండానే పొందుకున్నామా? ఆయన ఇస్తేనే కదా మనం పొందుకుంది కదా. ఆయన ఇచ్చాడు, మనం పొందుకున్నాము. కృపను ఇచ్చాడు. ఆయన పరిపూర్ణతలో నుండి అన్నప్పుడు ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆయనకి కొదువంటూ ఏమీ లేదు. దేవునికి కొదువంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనుషులంగా మీరు ఎంత ధనవంతులైనా మన లోకంలో చూడండి, ధనవంతులైనటువంటి కుటుంబాలను చూసా మనకు అబ్బా వాళ్ళకేమండి, వాళ్ళకేం కొదువు లేదని అంటారేమో. ఏదో ఒక విషయంలో కొదువు ఉంటుంది వాళ్ళకు కూడా. ఎంత పెద్ద కోటీశ్వరులైనా, ఎంతెంత రాజ్యాలు నేలే రాజులైనా వాళ్ళకుండే కొదువ లేమి అనే వాళ్ళకుంటాయి కదా. ఆరోగ్య విషయాల్లో కొదువు ఉండొచ్చు, ఇంకేదన్నా విషయాల్లో కొదువు ఉండొచ్చు. మనకు కనపడేది కొంతగే, కానీ వాళ్ళలో ఉన్న లోట్లు చాలా ఉండొచ్చు. పరిపూర్ణులండి వాళ్ళు, సంపూర్ణులు అని చెప్పడానికి ఎవరు కూడా ఈ లోకంలో వాళ్ళు సరిపోరు. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణమైన వాడు. ఆయనగా సర్వము చాలినవాడు. ఆయనకు ఆయనే, ఇంక ఎవరితో సంబంధం లేకుండా వేరే వాళ్ళు వచ్చి ఆయన అవసరాలు తీర్చాల్సిన పని లేదు. ఎవరో సహకరిస్తే ఆయనకి పనులు జరిగేటట్లుగా కాదు. ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణమైన వాడు. ఆయనకి ఏ కుదువ లేదు. సో ఆయనకి సంపూర్ణత అనేది ఉంది కాబట్టి పరిపూర్ణమైన సంపూర్ణత, ఆయన పరిపూర్ణతలో నుండి ఇప్పుడు మనకి ఏమిస్తున్నాడంటే కృపనిస్తున్నాడు. కృప వెంబడి కృపనిస్తూనే ఉన్నాడు. రక్షణ పొందడానికి కృపనిచ్చాడు. కేవలం రక్షణ పొందడానికే కృపనివ్వడం కాదు, కానీ మన అనుదిన జీవితంలో కూడా మనలను ఆ యొక్క రక్షణ పొందిన తర్వాత పెంచుతూ ఉండటానికి, దేవునిలో ఎదుగుతూ ఉండటానికి రక్షణ ఇచ్చాడు. అంతే కదా. ఇప్పుడు ఒక ఇంట్లో కుమార్తె పుట్టిన తర్వాత పుట్టాడు చాలే అని వదిలేస్తారా? లేదు. రోజు చక్కని పాలు, ఆ తర్వాత ఆహారము ఇలా ఇస్తూ పెంచుతూ పోషిస్తూ ఉంటారు. అలాగే దేవుడు ఆయన అనుదినం మనకేమిస్తున్నాడంటే ఇప్పుడు కృప వెంబడి కృపనిస్తూ ఉన్నాడు. ఒక విషయం తర్వాత కృప అక్కడితోనే అయిపోలేదు, మరొక విషయానికి కూడా కావాల్సిన కృపనిస్తాడు. ఒక సందర్భానికి కృపనిచ్చాను కదా, ఇంకో సందర్భానికి ఇవ్వడు అంటానికి లేదు. కృప వెంబడి కృప. ఆయన పరిపూర్ణతలో నుంచి రక్షణ నిమిత్తం కృపనిచ్చాడు. మన యొక్క అనుదిన జీవితంలో ప్రతిష్ఠితంగా జీవించడానికి కావాల్సిన కృపనిస్తాడు. విశ్వాసంలో ఎదగటానికి కావాల్సిన కృపనిస్తాడు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో కావాల్సిన కృపనిస్తాడు. అన్ని పరిస్థితులకి కృప వెంబడి కృప. ఆయన పరిపూర్ణతలో నుండి
కృప వెంబడి కృప ఆయన ఇస్తూనే ఉంటాడు, మనం పొందుకుంటూ ఉండాలి. సో ఇచ్చే దేవుడు మన దేవుడు, ఇచ్చే దేవుడు. ఆ గొప్ప విషయం మనం నమ్మాలి. తర్వాత 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి 1:7. సో ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఏమి ఇచ్చారు అని ఉంది. ఏమి ఇవ్వలేదు అని అంటే స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయపడేటువంటి ఆత్మని మనకి ఇవ్వలేదు ఆయన. మరి ఎందుకని మనం ఆయన పిరికివారులుగా చేయలేదు, భయపడే ఆత్మనివ్వలేదు. ఎందుకంటే ఆయన సింహస్వప్నం వంటివాడు కదా. యేసుక్రీస్తు వారి గురించి యూదా రాజసింహం అని కూడా మనం చెప్తూ ఉంటాం. సో దేవుడు ఆయన గొప్పవాడు. ఆయన పిల్లలంగా మనల్ని పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. మనకు పరిశుద్ధాత్ముడు మనల్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, రక్షణ పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఆయన ముద్రించాడు మనలను. మనము ఆయన వారంగా సీల్ వేశాడు. ఇక మనం ఆయన ప్రాపర్టీ అని. పరిశుద్ధాత్ముడు మనలాగా ఇతరులలాగా ఆషామాషి వాడు కాదు. ఆయన దేవుడు, పిరికితనం గల ఆత్మ కాదు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మన ఆత్మను వెలిగింపజేశాడు. సో ఆయన మనకి ఏమి ఇవ్వలేదు అంటే పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. అందుకని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పిరికితనంగా చింతిస్తూ భయపడుతూ ఉండొద్దు. ఆయన మనకు భయపడేటువంటిగా ఇవ్వలేదు. కానీ అక్కడ ఏమి ఇచ్చారో 3 విషయాలు రాస్తుంది ఆ వచనంలో. ఏమేమి ఇచ్చారంట? స్పిరిట్ ఆఫ్ పవర్ అంటే శక్తి కలిగిన ఆత్మను ఇచ్చెను కదా. అంటే బలము కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు. అది మనం గమనించాలి. బలము, శక్తి అనేటువంటి దాన్ని ఇచ్చాడు. అంటే ఆత్మశక్తి కలిగినటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా దూసుకుంటూ వెళ్తుంటారు. ఒక ధైర్యం ఉంటుంది, అది మనం గమనించాలి. తర్వాత లవ్ అంటే ప్రేమ అనే దాన్ని ఇచ్చాడు. ద్వేషించేటట్లుగా చేసుకోలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు కదా. ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనకు కూడా ప్రేమనే ఇచ్చాడు. ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, శత్రువుని కూడా ఎలా ప్రేమించాలి, పొరుగువాడిని ఎలా ప్రేమించాలి, మన కీడు చేసిన వాళ్ళని కూడా ఎలా ప్రేమించాలి. అదే ఇందాక మన వాక్యాల్లో విన్నాం. జాషువా గారు చెప్పారు యోసేపు గురించి చెప్తూ, తమ్ముళ్ళకు అన్నలు అందరూ కూడా ఆయన్ని మోసం చేస్తే, ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళని క్షమించాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి మనకు కూడా ప్రేమగలనే ఆత్మనే ఇస్తాడు. కానీ ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉండండి అన్నట్లుగా చెప్పడు. సో పిరికితన గల ఆత్మని మనకి ఇవ్వలేదు, కానీ శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. ఆ శక్తితో మనం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలమనే ధైర్యం ఉంటుంది. తర్వాత ప్రేమ కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. ఈ ప్రేమ ఉండటం చేత ఏం చేస్తాయంటే బంధాలు అనేవి స్థిరపరచబడుతూ ఉంటాయి. ఐక్యత అనేది మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తర్వాత ఇంకేమిచ్చారు అదే వచనంలో? సౌండ్ మైండ్ అంటే స్వస్థ బుద్ధినిచ్చాడు. కొందరు బుద్ధి చూడండి, మంచి బుద్ధి ఉండదు. కొందరు బుద్ధి అంతా వంకర బుద్ధి, కుట్రతో కూడిన బుద్ధి, అసూయతో కూడిన బుద్ధి. ఎంతసేపటికి కూడా ఆ బుద్ధి అంతా కూడా ఇతరులను మోసం చేసేయటమో లేకపోతే కుట్రగా ఉండటమో ఉంటుంది. కానీ దేవుడిచ్చినటువంటి బుద్ధి స్వస్థత బుద్ధి, సౌండ్ మైండ్ అంటే ఏ పరిస్థితికి ఎలా స్పందించాలి, ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఎలాగ యాక్షన్ తీసుకుంటే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటి విధానంలో మనకి ఆ విధంగా ఆలోచించగలిగిన ఆ కెపబిలిటీ ఉన్నటువంటి ఆ సౌండ్ మైండ్ని ఇచ్చాడు. అంతేగాని బుద్ధిమాంద్యంలాగానో లేకపోతే ఏమీ అర్థంగానో ఒక అయోమయంగానో ఉంచాడు. చాలామంది ఈయన దేవుని నమ్ముకున్నాడు కానీ ఏమీ తెలియని అయోమయంగా ఉంటాడని అంటారేమో. లేదు, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత దేవునిలో నడిచే వాళ్ళకి దేవుడు ఏం చేస్తుంటాడంటే ఆయన సౌండ్ మైండ్ ఇచ్చి ఏ విధంగా స్పందించాలి, ఎలాగ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలతో ఎలాగ ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితుల్లో ఏ విధంగా మాట్లాడాలి, లేకపోతే ఎలాగ చేస్తే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఈ సౌండ్ మైండ్ అనేది దేవునికి సంబంధించింది కాబట్టి స్వస్థ బుద్ధి అనేది ఇక వేరే అనారోగ్యాన్ని కలిగించే మైండ్ సెట్లోకి వెళ్ళదు. అంటే అనారోగ్యం అంటే నా ఉద్దేశం ఏంటంటే మనకి అనవసరమైన విషయాల వైపు ఆలోచింపజేయదు, కానీ ఏది మనకు ఆరోగ్యదాయకమో, ఏది మనల్ని క్షేమాభివృద్ధిలోనికి తీసుకువెళ్తుందో ఆ విధంగా ఆలోచింపజేసేటట్లుగా మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది అనమాట. అంటే దేవుడు ఇచ్చాడు ఈ మైండ్, మనం సంపాదించుకున్నది కాదు.
మనకి ఎక్కడో జీన్స్లో వచ్చింది కాదు. చాలామంది వీళ్ళ జీన్స్లోనే ఉన్నాయండి వీళ్ళ తెలివితేటలు అంటామేమో. కాదు, ఇక్కడ క్లియర్గా రాస్తుంది దేవుడు మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడు అంటే ఇగో ఆ శక్తి కలిగిన ఆత్మను, ప్రేమను, అలాగే స్వస్థ బుద్ధిని ఇచ్చాడు. సో ఇప్పుడు దాకా దేవుడు ఇచ్చే దేవుడు అని చెప్పుకున్నాం. ఏమిచ్చాడు? మొదటిగా ఆయన కుమారుణ్ణి మనకిచ్చాడు, మనం నశించిపోకూడదు అని కదా. రెండవదిగా ఏమిచ్చాడని చెప్పాము? కృప వెంబడి కృపనిస్తున్నాడు. ఒక విషయం తర్వాత కావాల్సిన కృప, మరొక విషయానికి కావాల్సిన కృప, ఆ తర్వాత ఆయన కృప తగ్గిపోయేది కాదు, తరిగిపోయేది కాదు. సో కృపనిచ్చాడు. తర్వాత మూడవదిగా ఏం చెప్పుకున్నాము? భయపడే ఆత్మనివ్వలేదు కానీ శక్తిగల ఆత్మను, ప్రేమ, స్వస్థ బుద్ధిని ఇచ్చాడు. ఆ విషయాలతో మన జీవితాన్ని వర్ధిల్లింప చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇంకా దేవుడు ఏమిచ్చాడు మనకి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం. ఇంకా ఏమిస్తున్నాడు దేవుడు మనకి? యోహాను సువార్త 14:27. దట్స్ రైట్. సో 27 వెరీ క్లియర్. పీస్ ఐ గివ్ టు యూ. నేను సమాధానం మీకు ఇస్తున్నాను. నాట్ లైక్ యాజ్ వరల్డ్ గివ్స్. లోకం ఇచ్చేటట్లు కాదు. లోకంలో కూడా సమాధానం పొందుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి పొందుకుందామని వెళ్తే అదంతా కూడా టెంపరల్గా ఉండే పీస్. ఇప్పుడు ఒక బాగా కలవరంతో ఉన్న హృదయం ఉందనుకోండి, ఏ సినిమాకు వెళ్ళాడు అనుకోండి, 3 గంటలు రిలాక్స్ అవుతాడేమో, కానీ మళ్ళీ బయటకు వచ్చాక మామూలు ఆలోచనలేగా, మళ్ళీ కలవరం ఎక్కడికి పోతుంది కదా. అంటే ఉదాహరణ చెప్తున్నా. అలాగా మనిషి కొంతమంది ఏమో తాగుతూ ఉంటారు. ఎందుకు బాబు ఏం తాగుతున్నావు అంటే, నాకున్న బాధలు మర్చిపోవడానికండి, కొద్దిగా సమాధానంగా ఉందామని అని అంటారు. సో ఇదంతా కూడా టెంపరల్గా వచ్చే సమాధానాలే. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి సమాధానము లోకం ఇచ్చినట్లుగా కాదు, టెంపరల్గా ఉండే సమాధానం కాదు. దేవుడిస్తున్న సమాధానం ఎలాంటిదంటే అది నిత్యము ఉండేది. అందుకనే ఈ మాట అక్కడ ఆయన ఏమన్నాడంటే, నా సమాధానము, శాంతి అనే పదం వాడారు ఇక్కడ. ఆ శాంతి అంటే పీస్ అని కదా. ఆ శాంతి, పీస్ అనేదంతా కూడా మన విశ్రాంతికి అర్థం చేపిస్తున్నది. ఇది ఆయన మనకి ఇస్తున్నాడు. అది ఎవరిది? పక్కన వాళ్ళకి తీసుకొని ఇస్తున్నాడా? ఆయన ఏమన్నాడు? నా శాంతిని. ఆయన ఏ రకమైన క్వాలిటీ కలిగిన పీస్ అనేది ఆయన దగ్గర ఉందో, ఎంత నాణ్యమైన శాంతి సమాధానం ఆయన దగ్గర ఉన్నదో, అదే ఆయన దాన్నే మనకిస్తున్నాడు. అదనమాట మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎంతో నెమ్మదిగా శాంతియుతంగా ఉన్నాడు, కానీ దేవుడు టెన్షన్ పడే దేవుడే కాదు, మనల్ని టెన్షన్ పెట్టించే దేవుడు కాదు. సో ఆయన టెన్షన్ లేకుండా శాంతిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. అందుకని ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. చాలా విషయాల్లో మనం చాలా భారాలు మైండ్లో పెట్టుకొని టెన్షన్గా ఫీల్ అవుతాం. అది ఎట్లాగా, ఇది ఎట్లాగా, అప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేయాలి, ఈ నెల ఈ అద్దెకి ఎట్లా కట్టాలి, ఈ నెల ఆ బిల్లు ఎట్లా కట్టాలి, లేకపోతే ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి, లేకపోతే ఇంకేదో ఆలోచన చేస్తుంటాం. కానీ మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పరిష్కారం చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన మనకు శాంతినిస్తాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. మన రియల్ లైఫ్లో ఆయన్ని కలిగి జీవించిన వాళ్ళకే ఈ విషయం అర్థమైంది. ఏదో ఆదివారం రోజున 1 గంట సేపు ఆయనతో సహవాసం చేసే వాళ్ళకి అర్థం కాదు ఇవన్నీ. కానీ మనకు రియల్ లైఫ్లో ప్రతి సందర్భంలో ప్రతి విషయానికి దేవుని దగ్గరికి వచ్చి తీసుకునే వాళ్ళకి ఆ శాంతిని ఆయన ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా దేవుడు ఏమిస్తున్నాడు అంటే 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. ఎవర్ లాస్టింగ్ కన్సలేషన్ అండ్ గుడ్ హోప్. సో ఇక్కడ 2 విషయాలు ఇక్కడ 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో రాస్తున్నాయి అన్నమాట. ఎవర్ లాస్టింగ్ కన్సలేషన్ అంటే ఇది ఆదరణ అన్నమాట. ఎప్పటికీ ఉండే ఆదరణ, నిత్యమైన ఆదరణ ఆయన మనకు ఇస్తున్నాడు. తర్వాత శుభకరమైన నిరీక్షణ మనకిస్తున్నాడు. ఈ 2 మనకిస్తున్నాడు. ఒకటి ఏంటంటే ఆదరణ. ఆదరణ ఎవరికి కావాలి? ఎవరైతే పరిస్థితులు, ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి ఆదరణ అవసరం కదా. ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ ఎలాంటి విషయాలు, వాళ్ళకి కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుంటే వాళ్ళని ఆదరించేవారు కావాలి. దేవుడు ఆదరణకర్త కదా. అందుకనే ఇక్కడ కూడా ఆయన మనకి
ఆదరణ ఇస్తున్నాడు. అది నిత్యమైన ఆదరణ. ఏదో గంట సేపు ఉండి ఆ తర్వాత ఆగిపోయే ఆదరణ కాదు. ఆదరణకర్త. పరిశుద్ధాత్మకు కూడా ఆదరణకర్త అని బిరుదుంది. సో మన దేవుడు ఆదరణకర్త, ఆయన ఆదరించేవాడు. ఆయన మనకిస్తున్నటువంటి వాళ్ళలో ఒకటేంటంటే ఆదరణ. ఈ ఆదరణ అనేది ఆయన మనకి ఇవ్వకపోతే ప్రతి విషయంలో మనము చింతిస్తూ కూర్చొని ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక బాధపడుతూ కూర్చుంటాం. ఆ వేదన అనేటువంటిది మన హృదయంలో ఉంటే ఆ వేదన అనేది ఎక్కడికి పోదు. అయితే నిరీక్షణ ఈ యొక్క ఆదరణ అనేటువంటిది వచ్చినప్పుడు, ఆదరించే వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో ధైర్యం వస్తుంది మనకి కదా. మన ప్రక్క నుండి మనల్ని ఎవరైనా ఆదరిస్తున్నారనుకోండి, ఎంత ధైర్యం పొందుకుంటాం. అదే ఇక్కడ చెప్తున్నాడు, నిత్యమైన ఆదరణ మనకిస్తున్నాడు. అలాగే శుభ నిరీక్షణ, మామూలు నిరీక్షణ కాదు, గుడ్ హోప్ అనే పదం వాడారు. శుభ నిరీక్షణ, మంచి నిరీక్షణే కానీ కీడు కలిగించే నిరీక్షణ కాదు ఇది. ఏమో ఏం జరిగిద్దో అని కీడు గురించి కాదు. నో, ఆయన శుభ నిరీక్షణ అంటే శుభకరమైన కార్యం జరిగించే నిరీక్షణ మనకిచ్చే దేవుడు. ఎస్, నాకు దేవుడు శుభము చేస్తాడు. ఎస్, నా దేవుడు నాకు మేలు చేస్తాడు. ఎస్, నా దేవుడు నా కుటుంబంలో నన్ను ఆత్మీయంగా శుభకరమైన మార్గంలో నడిపిస్తాడు, నా కుటుంబాన్ని ఒక ఛాంపియన్గా చేస్తాడు అని ఆ విధమైన శుభ నిరీక్షణతో ఉంటాం. కానీ ఏమో నా పిల్లలు ఏమైపోతారో, ఏమో చెడు జరిగిద్దో, ఏమో ఎలా నో 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 శుభ నిరీక్షణ. ఈ భూమి మీద జీవించడానికి నిరీక్షణతో జీవించాలి. అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవాలి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి జీవించాడంట. అసలు ఆధారం లేదు అక్కడ, బట్ దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు, నిరీక్షణ పెట్టుకున్నాడు. ఎస్, నా దేవుడు చేస్తాడు. సేమ్ వే మనకు ఆధారాలు కనపడవు దేవుని మీద నిరీక్షణ పెట్టుకోవడానికి, కానీ ఆధారం లేకపోయినా ఆయన నిరీక్షణ మనకి ఇచ్చాడు. అది ఇచ్చినప్పుడు దాన్ని నమ్మాలి. ఎస్, నా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అది బైబిల్ చెప్పిందనమాట. దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు దాకా ఏమేమి చెప్పుకున్నాం? దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడని చెప్పుకున్నాం. మొదటిగా ఆయన కుమారుణ్ణి మనకిచ్చాడు కదా, మనం నశించిపోకుండా ఉంటాం. రెండవది, కృప వెంబడి కృపనిచ్చే దేవుడిగా ఉన్నాడు. మూడవదిగా ఆయన మనకి శక్తి కలిగినటువంటి దాన్ని ఇచ్చాడు, శక్తి గల ఆత్మను, అలాగే ప్రేమ గల ఆత్మనిచ్చాడు, అలాగే సౌండ్ మైండ్ అంటే స్వస్థ బుద్ధిని ఇచ్చాడు. ఇంకా ఏమిచ్చాడు? నిత్య ఆదరణ ఇచ్చాడు. పీస్, సమాధానం ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. శాంతి సమాధానం ఇచ్చాడు. తర్వాత నిత్య ఆదరణ ఇచ్చాడు. తర్వాత శుభ నిరీక్షణ ఇచ్చాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేక నేను ఇక్కడితో ఆపుతున్నాను. ఎందుకు ఇచ్చాడు ఇదంతా అంటే, మనం ఇదంతా తీసుకొని మన స్వార్థం కోసం బ్రతకడం కోసం కాదు. ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుని పిల్లలముగా వీటిని మనం పొందుకున్న మనము రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇచ్చాడు ఇదంతా అంటే, పొందుకున్న తర్వాత ఒకటి, ఆయన స్తుతించడం కోసం. ఆయన స్తుతించాలి. అవును, నాకు ఆయన ఇచ్చాడని చెప్పి ఆయన పట్ల కృతజ్ఞతాభావం, థ్యాంక్ఫుల్ హార్ట్ కలిగి ఉండాలి. అందుకోసమే ఆయనకి ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కొందరికి మనం ఏదైనా ఇచ్చామనుకో, వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్తారు కదా, మనం కూడా ఎవరికైనా థ్యాంక్స్ చెప్తాం. సేమ్ వే దేవుడు మనకిచ్చిన దాన్ని మనం ఏదో దీన్ని ఒక అలుసుగా తీసుకోకూడదు. లేదు, ఆయన మనకి ఇచ్చాడు, మనం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. అది ఏదైనా కూడా. అనేక విషయాలు ఉన్నాయి. తర్వాత రెండోది, ఎందుకు ఇచ్చాడు అనంటే, తీసుకొని మన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం కోసం కాదు, మనం దాన్ని అనుభవిస్తూ మన సంతోషంలో ఇతరులకు కూడా పంచిపెట్టడానికి ఇస్తాడు. అర్థమైందా? దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినా, ఏదైనా శక్తినిచ్చినా, బలం ఇచ్చినా, అలాగే ఈ రక్షణ ఇచ్చినా, ఈ కృపనిచ్చినా, ఈ యొక్క సమాధానం ఇచ్చినా, ఇదంతా కేవలం మన కోసమే, మనం వాడుకోవడం కోసం కాదు. మన కుటుంబంలో, మన సంఘంలో, మన ఫ్రెండ్ సర్కిల్లో మనకున్నటువంటి సంతోషాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టడానికి. అర్థమైందా? అది క్రియలతో కూడిన విశ్వాసం అంటాం. అంతేగాని దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఇదంతా నేనే అనుభవిస్తాను అనంటే అక్కడ స్వార్థమైద్ది. సో దేవుని స్తుతిస్తూ ఉందాం దేవుడు మనకిచ్చినందుకు. అలాగే దేవుడు మనకిచ్చినందుకు మనకు కలిగిన వాటిని ఇతరులతో కూడా పంచుకుందాం. అప్పుడు ఇతరులు కూడా వాళ్ళు ఆ విధంగా ఆశీర్వదించబడడానికి నువ్వు కారకుడు అవుతావు. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా ఉండాలి, నీ హృదయం ఇచ్చే హృదయంగా ఉండాలి. మన దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చి మనల్ని సంతృప్తి పరుస్తున్నాడు. సంతృప్తి చెందుతున్న మనము కూడా ఇచ్చేవారంగా ఉందాం. ఇస్తూ ఉండగా దేవుడు మనల్ని ఇంకా నింపుతూ ఉంటాడు. దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. ఇచ్చే వాళ్ళకి దేవుడు ఇస్తూనే ఉంటాడు, కానీ ఆయన అన్యాయం చేయడు. ఎవరైతే బిగబట్టుకొని ఉంటారో వాళ్ళకి ఇంకా వచ్చినవి కూడా పోతూ ఉంటాయి. ఎటు పోయినాయో అర్థం కాదు, పోతూ ఉంటాయి.
కానీ ఇచ్చే వాటిని దేవుడు మన కొరకు దేవుని కొరకు ఇస్తూ ఉంటే, దేవుని బిడ్డల కొరకు ఇస్తూ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అటువంటి కృప ఇక్కడ చేరువచ్చిన మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు జాషువా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. మహా గొప్ప దేవానైనా తండ్రి స్తోత్రం నైనా, ఇదిగోనైనా ప్రభా, విత్తబడిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా హృదయాలలో నాటండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నువ్వు మాకు ఇచ్చే దేవుడు తండ్రి. ఇదిగో నీ కుమారుణ్ణి ఇచ్చావు తండ్రి, సర్వం ఇచ్చావు తండ్రి. మాలో శాంతిని తీసివేసి శాంతిని ఇచ్చావు తండ్రి, సమాధానాన్ని ఇచ్చావు తండ్రి, నీ కృపని ఇచ్చావు తండ్రి. ఇలా నువ్వు ఇచ్చే దేవుడు తండ్రి. ఎల్లకాలము మేము నీ నుంచి పొందుతూనే ఉన్నాం తండ్రి. అయితే ప్రభా, వాటిని మేము కూడా ఇతరులకు పంచేవారిగా మా హృదయాన్ని సిద్ధపరచండి తండ్రి. ఈ లోకంలో ఉన్న నాళ్ళు ప్రభా, నీకు ప్రతిగా ఉన్నాం తండ్రి. నీ ప్రతిరూపాలని ప్రభా మేము చెప్పుకుంటున్నప్పుడు ప్రభా, వాటిని మేము కూడా వెదజల్లేవారిగాను ఇచ్చేవారిగాను మా హృదయాలను సిద్ధపాటు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా, నీ దాసుని ద్వారా విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయాలలో నాటండి తండ్రి. దాన్ని నెమరు వేసుకుంటూ దాని ప్రతిఫలాలను ప్రభా మేము అందరికీ పంచేవారిగా మమ్మల్ని ఉంచమని ఈ వాక్యాన్ని నీ సన్నిధికి అప్పగించుకుంటూ నీ దాసుని దీవించినందుకు, నీ దాసుని ద్వారా మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బలలో పాల్గొందాము. బలలో పాల్గొంటూ హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. బలలో పాల్గొనడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. యేసు మన కొరకు చేసిన శిలువ కార్యం తలపోసుకునే సమయం ఇది. వేరే విషయాలను ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు. మీ హృదయంలో, మీ మనసులో కేవలం శిలువలో యేసుక్రీస్తు వారు మీ కొరకు చేసిన ఆ శిలువ కార్యం మాత్రమే, ఆ ప్రేమ కార్యం మాత్రమే తలపోసుకొని దేవుని ఆరాధన చేస్తూ ఉండండి. మీ హృదయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతుల ఎక్కువతో కూడిన ఆరాధన చేయండి. మీ హృదయంలో మనందరం హృదయంలో తలపోసుకుందాం. ఆ శిలువ కార్యాన్ని మర్చిపోవద్దు. నీ కొరకు గాయాలు పొందిన క్రీస్తు, నీ కొరకు రక్తం కార్చిన క్రీస్తు, మన కొరకు శ్రమలు అనుభవించి అవమానాలు భరించిన క్రీస్తు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, అవును తండ్రి, మేమంతా కూడా పాపము చేసి నశించి నరకానికి పోయే దారిలో ఉన్నాం. అలాంటి మమ్ములను తండ్రి ప్రేమించి మేము నశించిపోవటం నీకు ఇష్టం లేక, అయ్యా మాకు నీవు నిత్య జీవాన్ని, నీతో పాటు ఉండే ఆ పరలోకాన్ని ఇవ్వాలని చెప్పి, అయ్యా మరి పాపాన్ని పరిష్కరించడం కోసం నీ యొక్క అద్వితీయ కుమారుడైన క్రీస్తుని మాకు ఇచ్చేసావు. క్రీస్తుని మాకు ఇచ్చి అయ్యా క్రీస్తు గాయాలు పొందేటట్లు చేసి, క్రీస్తు శ్రమలు అనుభవించి, క్రీస్తు వేదన అనుభవించేటట్లు చేసావు. అయ్యా క్రీస్తు పొందిన గాయాల ద్వారా, క్రీస్తు అనుభవించిన శ్రమల ద్వారా, క్రీస్తు అనుభవించిన నిందల ద్వారా, అయ్యా క్రీస్తు కొరడాలతో శరీరం నలగొట్టించుకోవడం ద్వారా ఆ శిక్ష అంతా కూడా నువ్వు భరించి మాకు విమోచన దయచేసావు తండ్రి. పాప ప్రాయశ్చిత్తం జరిగించావు ప్రభా. అందుల కొరకు అయ్యా మేము మీకేమి ఇవ్వగలం ప్రభా? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనం అని పిమ్మటాన్ని మరొక పాత్రను ఎత్తుకొని, ఈ అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయడం చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవా, సర్వోన్నతుడా, అయ్యా మా పాపాలు కడగటానికి ఈ లోకంలో ఏ పదార్థము సరిపోదు. ఎలాంటి సబ్బులు, ఎలాంటి రక్తాలు ఏవి కూడా మా పాపాన్ని కడగలేవు. కాబట్టే పరిశుద్ధమైన రక్తం కావాలి. కాబట్టే అయ్యా నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలో మా కొరకు పంపించి, ఆ క్రీస్తు రక్తము పరిశుద్ధమైంది కాబట్టే ఆ రక్తాన్ని మా కొరకు కార్చి, ఆ రక్తంలో మా పాపాన్ని కడిగి వేశావు. మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి ఉన్నావు. ఇప్పుడు మమ్మల్ని ఉచితంగానే కృపచేత రక్షించావు. అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
పాత్రలో పాల్గొందాం. మా గొప్ప దేవ, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో అయా నిన్ను జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు ఇచ్చావు, నీ సన్నిధిని మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. అయా ఈ సమయంలో క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అయ్యా ఎవరైతే ఇంకా బలలో పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం దయచేయమని ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారా లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. మనం ముగించుకుందాం ఈరోజు ఆరాధన, ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభా నీ వారిని నువ్వు దర్శిస్తున్నావు. నీ వాక్యంలో ఈరోజు నువ్వు మాకు వినిపించావు. ఇచ్చే దేవుడవు, నీవు ఇచ్చే దేవుడుగా ఉన్నావు కాబట్టే మేము ఈ విధంగా తండ్రి ఆనందంగా మా జీవితాన్ని గడపగలుగుతున్నాం. రక్షణ ఇచ్చావు, నీ కుమారుణ్ణి ఇచ్చావు, నీ కృపనిస్తున్నావు. అయ్యా నీ శాంతి, సమాధానం, నీ ఆదరణ, నీ శుభనిరీక్షణ మా జీవితాలకు ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నావు. నీకు వందనాలు. ఈడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. అయ్యా నీ బిడ్డలు కూడా వారి హస్తాలు విప్పి వారి కానుకలు ఇచ్చి ఉండగా అయ్యా వారికి రావాల్సిన ప్రతి ఒక్క విషయంలో వారికి బహుమానం మీరు దయచేస్తారని మేము నమ్ముచున్నాం. సేవ కొరకు ఈ సేవ కానుక వాడుకోనండి. అలాగే ప్రభా ప్రత్యేకించి అజయ్ కొరకు, అలాగే ఉదయం వెళ్ళి వారి ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు జ్వరంతో ఉన్నారని విన్నాం. వారిని మీరు ముట్టండి, వారికి నీ స్వస్థత దయచేయండి. అలాగే తండ్రి మరి నిరోషా సిస్టర్ గారు కూడా సత్తిపల్లిలో జ్వరంతో ఉన్నారని విన్నాం. మీరే ఆ యొక్క ఫీవర్ నుంచి తనకి స్వస్థత చేకూర్చండి, వారికి కూడా విశ్వాసం దయచేయమని కూర్చున్నాం. మరి జాన్ బ్రదర్ గారి కుటుంబానికి తండ్రి ఆదరణ దయచేయండి, వారిని వాదుకొని వారికి నీ కృప చూపించండి. ఈ విధంగా ప్రభా ఎవరైతే ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నారో కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా వారందరికీ నీ కృపా సహాయం దయచేయండి. ఈరోజు మందిరానికి ప్రభా నువ్వు తీసుకొచ్చిన నీ బిడ్డలు బట్టి నీకు వందనాలు. జాషువా బ్రదర్ గారి కుటుంబానికి నీ ఆశీర్వాదం, నీ కాపుదల దయచేయండి. కిరణ్ బ్రదర్ గారి కుటుంబానికి నీ యొక్క ఆశీర్వాదం మెండుగా దయచేస్తున్నందుకు నీకు వందనాలు. వారు ఏమైతే ప్రార్థించుకుంటున్నారో ఆ ప్రార్థనలకు జవాబు దయచేయండి. అలాగే నిర్మలా సిస్టర్ గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. వారు కూడా వచ్చిండగా తండ్రి వారి కుటుంబానికి నీ కాపుదల దయచేయండి.
పృథ్వీ బ్రదర్ని బట్టి నీ స్తోత్రాలు. వారి కుటుంబంలో వారి ఆదరణ దయచేయండి. ఈరోజు వారి ప్రయాణం వెళ్తుండగా వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. ఈ విధంగా ఈ యొక్క సంఘ సభ్యులైన ప్రతి ఒక్కరిని మేము నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా నీ కృపా నీ కార్యాలు మెండుగా దయచేయమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.